బ్రేకింగ్ న్యూస్. తిరుమలపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరగా వెళ్లింది. కొందరు భక్తులు విమానం వెళ్లే సమయంలో మొబైల్స్ లో వీడియో తీశారు. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. దీనిపై టీటీడీ గతంలోనూ కేంద్ర పౌర విమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్లింది. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే తిరుమలలో నో ఫ్లై జోన్ నిబంధన అమలు చేయడం వీలు కాదని కేంద్రం తెలిపింది. గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో హెలికాప్టర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఇలా విమానం హెలికాప్టర్లు వెళ్లిన ప్రతిసారి విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యి వివరాలు ఆరాధిస్తుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల హోంమంత్రి మంగళపూడి అనిత తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. మరొకసారి కూడా అటు టీటీడీ ఆలయం పై నుంచి కూడా విమానం చక్కర్లు కొట్టుకుంటా వెళ్ళింది. అయితే ఇప్పటికే నో ఫ్లైన్ జోన్ గా కూడా దీన్ని పరిగణలోకి తీసుకురావాలంటూ కూడా అటు ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అప్డేట్స్ ఏంటి? అసలు తిరుమల శ్రీవారి ఆలయం ముఖ్యంగా ఆనంద నిలయం మీదుగా ఏదైతే విమానాలు వెళ్ళకూడదని ఏదైతే ఆగమ శాస్త్ర ప్రకారము పండితులు చెప్తారు. అదేవిధంగా ఆలయ భద్రత కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ వెళ్ళరాదని కూడా ఇటు ఏదైతే రక్షణ సిబ్బంది కూడా చెప్తుంది. అయినప్పటికీ తిరుపతి విమానాశ్రయం అతి సమీపంలో, ఏదైతే రేణిగుంట విమానాశ్రయం అతి సమీపంలో ఉన్న వల్ల విమానాలు ల్యాండ్ అవ్వడానికి, అదేవిధంగా ఇటు వెళ్లే పరిస్థితిలో ఖచ్చితంగా ఇటు శేషాచలం అడవుల మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ఏవియేషన్ అధికారులు అంటున్నారు. దీనివల్ల మేము ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేమని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పైలట్లకు ఏదైతే ఆలయం ముందుగా వెళ్లకుండా చర్యలు తీసుకుని వారికి కట్టడి చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరుతుంది. గతంలో అశోక్ గజపతిరాజు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సిఫార్సులు వెళ్ళాయి. దీంతో పాటు ఏదైతే ఇటు టీటీడీ కూడా పాలక మండలి కూడా అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ అక్కడ ఏవియేషన్ అధికారులు చేస్తున్న వ్యవహారం వల్ల ఖచ్చితంగా విమానాలు ఇటు వస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు కూడా ఒక విమానం ఆలయం మీదుగా దూసుకెళ్లిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆలయ భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయంటూ కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన హోంమంత్రి అనిత దృష్టికి ఇటు పాలక మండలి చైర్మన్ ఈ విషయాన్ని బిఆర్ నాయుడు తీసుకెళ్లాడు. దీంతో ఆమె తాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా తెలియజేస్తాను, అదేవిధంగా విమానయాన శాఖకు కూడా తెలియజేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏవియేషన్ అధికారులు మాత్రం వీలు కాదని చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కనీసం ఏదైతే ఇటుగా వచ్చే విమానాలన్నీ ఆలయం మీదకు రాకుండా అటు శేషాచలం అడవుల మీద కానీ పర్వతాల మీద కానీ వెళ్ళినప్పటికీ ఆలయం దరిదాపులకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ఇది సాధ్యపడని పరిస్థితిగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడైనా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటు భక్తులతో పాటు పండితులు, ఆగమ శాస్త్ర పండితులు కోరుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు ఏదైతే రాష్ట్ర హోంమంత్రి పూర్తి స్థాయి ఏదైతే ఒక నివేదికను కూడా పంపుతాను, ఇటు రక్షణ శాఖకు సంబంధించి ఇటు ఎలాంటి చర్యలు, రక్షణాత్మక చర్యలు అవసరమో, ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్లు రాకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వాటి వల్ల ఆలయ భద్రతకి ఎలాంటి ముప్పు వస్తుందనే అంశాలతో సవివరంగా ఒక నివేదికను కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు విమానయాన శాఖకు పంపడానికి సిద్ధమవుతున్నాను. అందుకు తగ్గట్టు కొంత సమాచారాన్ని తనకు పంపించాలంటూ కూడా అటు ఏదైతే విజిలెన్స్ తో పాటు పోలీస్ శాఖను ఆమెను తిరుపతి పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ శాఖను కోరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక నివేదిక వచ్చిన తర్వాత తానే స్వయంగా వెళ్లి వారిని కలుస్తానని కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అఖిల, అయితే దామోదర్, మనం ఇదివరకు కూడా చూసుకొచ్చి ఇప్పటికే చాలా సార్లు ఆ విమానాలు టీటీడీ ఆలయం పై నుంచి వెళ్లిన ఘటనలు చూసాము. అయితే ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఇలాంటివి జరగకూడదు అంటూ కూడా అటు పండితులు చెబుతున్నా కూడా ఎందుకు దీన్ని అటు కేంద్రం నుంచి కూడా నో ఫ్లై జోన్ గా గుర్తించలేకపోతుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏదైతే రేణిగుంట విమానాశ్రయం కేవలం 15-16 కిలోమీటర్ల సమీపంలో తిరుమల కొండలకు సమీపంలో ఉంటుంది. అందువల్ల విమానాలు ల్యాండ్ అయ్యే సమయానికి కానీ ఎగిరే సమయానికి కానీ అత్యంత దగ్గరగా ఉండడం వల్ల దీని మీద వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా వారు చెప్తున్నారు. అందువల్లనే దీనికి కావాలనే రావడం లేదు. ఏదైతే ల్యాండింగ్ కానీ ఫ్లయింగ్ కానీ అవసరమైన దూరం
అంచనా వేయడానికి పైలట్లకు ఇంత దూరం రావాల్సిన పరిస్థితి ఉంది. అందువల్లనే ఇటు విమానాలు వస్తున్నాయని వారు చెప్తున్న పరిస్థితి. దీని వల్లనే తాము నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేకపోతున్నామంటూ ఏవియేషన్ అధికారులు చెప్పిన పరిస్థితి. విమానాశ్రయం దగ్గరగా ఉండవాలనే ఈ పరిస్థితి తలెత్తిందని వారు చెప్తున్నారు. అయితే ఆగమ శాస్త్ర ప్రకారం ఏదైతే విమానాలు విమాన గోపురం మీదుగా ఎగరకూడదంటూ కూడా ఒక ఆగమ శాస్త్రం చెప్తున్నది వల్ల దాని ప్రకారం ఇటు ఎగరకుండా చూడాలని కూడా పండితులు చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఉగ్రవాదుల నుంచి అత్యంత ముప్పు ఉన్న దేవాలయంగా తిరుమలలో చెప్పవచ్చు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉగ్రవాద సంస్థలు ఇలాంటి చర్యలకు పాల్పడే ఎలాంటి ఏదైనా విమానాల ద్వారా దాడి చేసే అవకాశం ఉంది. అలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల ఖచ్చితంగా ఇలాంటి విమానాలను ఇటు ఎగరకుండా చర్యలు తీసుకోవాలని ఇటు ఏదైతే ఇటు టీటీడీ రక్షణ సిబ్బందితో పాటు ఇటు తిరుపతి పోలీసులు హోంమంత్రి కూడా ఇటు రాష్ట్ర హోంశాఖ కూడా కోరుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇటు ఏవియేషన్ అధికారులు చెప్తున్నది ఏదైతే దూరం దగ్గర ఏదైతే దూరంగా లేకపోవడం, విమానాశ్రయం దగ్గరగా ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్నందువల్ల తాము నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించామని వీరు చెప్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా విమానాలు రాకూడదని వీరు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మీద సందిగ్ధత నెలకొంది. ఏదైనా ఒక చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రంగా కూర్చొని చర్చించుకొని ఒక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రైట్ దామోదర్, థ్యాంక్ యూ.